నిజంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను చదివిన రూల్స్ ప్రకారం ఇలా ఆక్యుపై చేసిన ల్యాండ్లో కట్టకూడదు, అది నరకము అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది నేను అంటున్న పొలిటికల్ కోసం తిప్పడము వేరు, రియాలిటీ తెలుసుకుని మనకొక ధర్మం ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. ఖచ్చితంగా మన ఒరిజినాలిటీ ఏంటి, మన లోపల ఉన్నది ఏంటి, ఆ కారణాలు చెప్పుకుని నువ్వు ఇందులోంచి వెళ్ళిపోవాలి బయటికి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎలా తయారైపోయారు, అర్జెంటుగా రెడీ అయిపోయి అందరూ ఫారినర్స్ అయిపోవాలి. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ తొందరగా స్టాంపులు వేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బాధ వచ్చింది మనకి? ఇప్పుడు పోనీ అయిపోయింది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏం చేద్దాం మన డెవలప్మెంట్కి, మన కంట్రీని మన అస్తిత్వంగా ఇది మనది అని చెప్పుకునేటట్టు ఏం చేద్దాము అన్నది అందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక్క కులం, మతం, ప్రాంతం వీడిగా అందరూ ఆలోచించాల్సిన పని. నా ధర్మానికి మనము చేయాల్సింది, మా అమ్మ నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, మా నాన్న నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, దాన్ని నేను కాపాడుకోవడం ఎలాగా అన్నది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఇది ఎట్ ఎవ్రీ లెవెల్ రావాలి, ఎవ్రీ జంక్షన్ రావాలి. అలా వస్తే తప్ప ఇది నెవర్ ఎండింగ్.